अस्सलाम वालेकुम नाज़रीन, तेलंगाना एक्सप्रेस में आपका इस्तकबाल है। मैं हूं सानिया। न्यूज की शुरुआत करते हैं हेडलाइंस से। इंतशार पसंद सियासतदानों को अवाम सबक सिखाएं, टी नागेश्वर राव के साथ नाइंसाफी का इल्जाम, वजीर आला ने किया मुस्तरद। पालेरू में इंतखाबी जलसे से केसीआर का खिताब। तरक्की मेरी जात, फलाह मेरा मजहब, जात पात के नाम पर सियासत करने वालों को केटीआर ने दिया पैगाम, सिरसिल्ला में जलसे से खिताब। आईपीएस प्रोबेशनर्स के 75वें बैच के पासिंग आउट परेड का अमित शाह ने किया मुआयना। मरकजी वजीर दाखिला ने कहा, टेक्नोलॉजी मुस्तकबिल में एक अहम किरदार करेगी अदा। जम्मू और कश्मीर के अरनियाल सेक्टर में पाकिस्तान की बिला इश्तियाल जंग बंदी की खिलाफ वर्जी, मार्टल और शेल बारी ने लोगों को घर छोड़ने पर किया मजबूर, बुनकर करते हैं हमारा तहफ्फुज। हिंदुस्तान की नौजवान नस्ल टेक्निक इनकलाब की कर रही है क़यादत, इंडिया मोबाइल कांग्रेस की इफ्तिताई तकरीब से वजीर आजम का खिताब। पर्सनल लॉ की इजाजत के बावजूद दूसरी शादी के लिए सरकार से लेनी होगी मंजूरी, खातून भी शौहर के जिंदा होने की सूरत में नहीं कर सकती दूसरी शादी। हुकूमत आसाम तेदादे इज़्दवाज पर पाबंदी लगाने के कानून की कर रही है तैयारी। और अब खबरों की तफसील। चीफ मिनिस्टर केसीआर ने पालेरू बीआरएस प्रजा आशीर्वाद सभा में साबिक वजीर तुम्मला नागेश्वर राव पर तनकीद की। उन्होंने कहा कि टी नागेश्वर राव को जब शिकस्त हुई और वो घर के कोने में बैठ गए थे, मैंने एक पुराने दोस्त को बुलाया और उसे वजीर बनाया। इसके बाद अगर वो एमएलए बने और खम्मम जिले पर 5 साल तक वाहिद रुकन की हैसियत से रहे, अब वो मुहिम चला रहे हैं कि उनके साथ नाइंसाफी की गई है। केसीआर ने पूछा कि अगर आप किसी को वजीर बनाते हैं, एमएलसी बनाते हैं, एमएलए बनाते हैं और 5 साल तक आपकी कारकर्दगी सिफर रही, तो ऐसे में क्या किया जाएगा। उन्होंने कहा कि बीआरएस किसी के साथ नाइंसाफी नहीं करती। क्या बीआरएस ने तुम्मला नागेश्वर राव के साथ नाइंसाफी की है? इस मौके पर केसीआर ने अवाम पर जोर दिया कि वो इंतशार पसंद सियासतदानों को सबक सिखाएं। మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు నేను ఆయనకు అన్యాయం చేసిన ప్రచారం చేస్తా ఉన్నాడు. ఆయన ఖమ్మంలో ఓడిపోయింది ఇదే అజయ్తోని, అజయ్ గారితో ఓడిపోయింది. ఓడిపోయి ఇంట్లో పోయి మూలకు కూర్చున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పాత స్నేహితం ఉందని, పర్వాలేదు సీనియర్ నాయకుడని ఆయనను తీసుకొచ్చి ఏ పదవి లేకున్నా మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత పాలేరులో ఆనాడు వెంకటరెడ్డి గారు చనిపోయినారు. వాస్తవానికి వెంకటరెడ్డి గారి భార్యను మేము క్యాండిడేట్ పెడదామనుకున్నాం. కానీ ఈయన వచ్చి అన్నా నాకడ నా నియోజకవర్గం రిజర్వ్ అయింది, నాకు అవకాశం ఇస్తే నేను పాలేరు సేవ చేస్తా, పాలేరు కాపాడుకుంటా అంటే సరే అని మళ్ళీ ఇక్కడ బై ఎలక్షన్ల టికెట్ ఇచ్చి మేమందరం కూడా వచ్చి మీ అందరికి దండం పెడితే బ్రహ్మాండంగా మీరు 40-42 వేల మెజార్టీతో గెలిపించినారు. ఈ సత్యం మీకు తెలుసు, ఓట్లేసిందే మీరు. నేను ఒకటే మాట్లాడుతున్నా, నీకు ఇంత పనిచేసి నువ్వు ఓడిపోయి ఉంటే మంత్రి చేసి ఎమ్మెల్సీ చేసి మళ్ళీ ఇక్కడ పాలేరులో ఎమ్మెల్యే చేసి 5 ఏళ్లు జిల్లా మీద ఏకఛత్రాధిపత్యం ఇస్తే నువ్వు చేసింది ఏంది? సున్నా, గుండు సున్నా. ఖమ్మం జిల్లాలో ఒక సీటు రాకుండా చేసినావు. ఎవరు ద్రోహం చేసిండ్రు? ఎవరికి నష్టం చేసిండ్రు? బీఆర్ఎస్ కు తుమ్మల అన్యాయం చేసిండా లేదా బీఆర్ఎస్ తుమ్మలకు అన్యాయం చేసిందా? న్యాయం చెప్పాల్సింది మీరు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ చరిత్ర అంతా మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర, ఇవన్నీ మర్చిపోలేం. ఇప్పుడు వచ్చి అడ్డగోలుగా నోరుంది కదా అని కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద, అటు అజిత్ మీద, అటు నామగారి మీద, ఇతరుల మీద అడ్డగోలుగా మాట్లాడితే అది రాజకీయం కాదు, ప్రజాస్వామ్యం కాదు, అది అరాచకం. అరాచకాన్ని తిప్పికొట్టాల్సింది ప్రజలే. అరాచక రాజకీయవేత్తలకు బుద్ధి చెప్పాల్సింది కూడా మీరే, ప్రజలే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. పార్టీల వైఖరులు చూడాలి. ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు? మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఉవాచ ఏం చెప్తాడు ఆయన? రైతు బంధు దుబారానట, రైతు బంధు వేస్ట్ అట, విలువైన ప్రజల పన్నులు కేసీఆర్ చెడగొడుతుండట. రైతు బంధు దుబారానా, రైతు బంధు ఉండానా?
ఉండాలంటే వాళ్ళందరూ ఒకసారి చేతులు లేవట్టుని ఉండాలి కదా. ఇంకో నాయకుడు ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు కరెంట్ 24 గంటలు ఇచ్చి కేసీఆర్ దుబారా చేస్తాడు, వేస్ట్ చేస్తాడు. 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు అంటారు. 3 గంటల కరెంట్ సరిపోతుందా? ఎన్ని గంటలు ఉండాలి? వినబడతలేదు. 24 గంటలు ఉండన్నా? 24 గంటలు ఉండాలంటే చేతులు లేవడాలి ఒకసారి దయచేసి. నేను ఎక్కడ అడిగినా తెలంగాణ 4 మూలలలో ఇదే విధంగా ప్రజలు చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ నాయకుల వైఖరి రైతు బంధు వేస్తూ ఇయ్యద్దు, మంచిగా మనం పంచుకొని తినాలి ఇయ్యద్దు. కానీ రైతు బీమా వేస్తూ కరెంట్ 24 గంటలు ఇయ్యద్దు, మనం మాత్రం హైదరాబాద్లో ఎయిర్ కండిషన్లలో ఉండాలి. ఇది వీళ్ళ నీతి. దయచేసి పొరపాటున కనుక కాంగ్రెసే గెలిస్తే ఏం జరుగుతుంది? రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, కరెంటు కాట కలుస్తుంది. కైలాసం వైకుంఠపాలి ఆటలో మళ్ళా పెద్దపాం మింగినట్టు అవుతుంది. మళ్ళా మొదటి కొత్తది కథ. ఏ గతి కావన్నో ప్రజలు నిర్ణయం చేయాలి. बीआरएस के कारगुजार सदर और वजीर केटीआर ने कहा कि कुछ कायदीन इंतखाबात के दौरान वोट हासिल करने के लिए मजहब और जातों के नाम पर आगे आती हैं। केटीआर ने कहा कि मियार की बुनियाद पर वोट देना चाहिए। तरक्की मेरी जात, फलाह मेरा मजहब है। उन्होंने कहा कि मुझे सिर्फ इस सूरत में वोट दिया जाए जबकि मैं काम करूंगा, मेरे काम की बुनियाद पर वोट दिया जाए। वजीर केटीआर ने सिरसिल्ला टाउन में बीआरएस पार्टी के इंतखाबी जलसे से खिताब कर रहे थे। इस जलसे में नौजवानों और बीआरएस यूथ लीडरों की बड़ी तादाद ने शिरकत की। केटीआर ने याद दिलाया कि सिरसिल्ला की तारीख में पहली बार 2014 में एक सिरसिल्ला एमएलए को विजारती ओहदा मिला। अगर इसकी कोई शिनाख्त है तो आप इसकी वजह हैं। उनकी 14 साल की कारकर्दगी आपके सामने है। सोशल मीडिया पर तनकीदें करने वालों को उन्होंने कहा कि वो ये भी वजाहत करे कि माजी में सिरसिल्ला किस तरह फांसी का तख्ता हुआ करता था, लेकिन अब इसका इर्तिखा हो गया है। किसी ने ख्वाब में भी नहीं सोचा था कि सिरसिल्ला में इतने तालीमी इदारे होंगे। मरकजी वजीर दाखिला अमित शाह ने हैदराबाद के सरदार वल्लभ भाई पटेल नेशनल पुलिस एकेडमी में RR 75 इंडियन पुलिस सर्विस IPS बैच के कॉन्वोकेशन की तकरीब में खिताब किया। इस मौके पर तेलंगाना के गवर्नर, मरकजी दाखिला सेक्रेटरी, डायरेक्टर इंटेलिजेंस ब्यूरो और डायरेक्टर CBI समेत कई मुअज्जिजीन मौजूद थे। वजीर दाखिला अमित शाह ने अपने खिताब में कहा कि आज का दिन 75 RR की तरबियत याफ्ता अफराद के लिए बहुत अहम दिन है, क्योंकि ये वो खुशनसीब अफसरान हैं जो मुल्क की आजादी की 100 साला तकरीब के दौरान कहीं न कहीं हिंदुस्तान पुलिस निजाम की आला क़यादत में शामिल होंगे। मुल्क की अंदरूनी सलामती उनके हाथ में होगी। उन्होंने कहा कि एकेडमी के इस अमृत महोत्सव के 75वें बैच की तारीखी अहमियत होगी जो किस्मत ने उन्हें दी है, और ये अफसरान अपनी मेहनत, वफादारी, कुर्बानी और मुल्क के तई लगन की वजह से इस मौके को मजीद तारीखी बनाएंगे। शाह ने कहा कि जहां ये अफसरान मुल्क की मुख्तलिफ रियासतों के पुलिस दस्तों की क़यादत करेंगे, वहीं कौम को हमेशा इस बात पर फख्र करना चाहिए कि 75वीं RR बैच के तमाम तरबियत याफ्ता अफराद ने अपने 25 बरसों की सर्विस के दौरान मुल्क की अंदरूनी सलामती को यकीनी बनाने में कोई कसर नहीं छोड़ी है। 75वें RR बैच के ट्रेनी अफसरान वज़ीर आज़म नरेंद्र मोदी के अमृत कॉल की करारदाद को पूरा करने में अहम किरदार अदा करेंगे। जब मुल्क अपनी आजादी की 100 साला जश्न मनाएगा तो मुल्क तमाम शोबों में दुनिया की क़यादत कर रहा होगा, और इन तमाम अफसरान का भी इसमें बहुत अहम रोल होगा। मरकजी वज़ीर दाखिला ने कहा कि सरदार पटेल ने इस एकेडमी को आगे ले जाने के लिए बहुत सोच समझकर इसकी बुनियाद रखी है। में है, सदैव याद रहना चाहिए कि 36,500 जवानों का बलिदान हमारे लिए प्रेरणा का स्रोत होना चाहिए, हमारे लिए मार्ग का पथ प्रदर्शक होना चाहिए। अभी अभी विगत 10 सालों में लंबे समय से देश आतंकवाद, वामपंथी उग्रवाद और नस्लीय हिंसा की आग में झुलस रहा था। काफी मात्रा में हमारे बहादुर पुलिस जवानों के परिश्रम के कारण इस पर नकेल कसने में सफलता मिली है, मगर हमारी चुनौतियां खत्म नहीं हुई है। ऑर्गेनाइज क्राइम, साइबर क्राइम, इंटरस्टेट और इंटरनेशनल फाइनेंशियल क्राइम,
इंटर स्टेट गैंग्स, ये ढेर सारी नई चुनौतियां आज हमारे सामने है। नारकोटिक्स की तस्करी, क्रिप्टो करेंसी से देश के अर्थतंत्र को वीक करना, हवाला कारोबार और इसके साथ साथ नकली नोटों के कारोबार के सामने भी हमने हमारी लड़ाई इतनी ही शिद्दत से जारी रखनी है। आज मुझे विश्वास है कि आप सब यहां से जाकर इस लड़ाई को और मजबूत करेंगे, नेतृत्व प्रदान करेंगे और नई दिशा भी देंगे। मैं आज आपको बताना चाहता हूं कि आप जब सेवा में आपका प्रथम पैर रखेंगे यहां से निकलकर, तब देश एक नए युग की ओर जाने की शुरुआत कर चुका है। अंग्रेजों के समय से 1850 के आसपास बने हुए तीनों कानून जो हमारी क्रिमिनल जस्टिस सिस्टम का चालक बल है, सीआरपीसी, आईपीसी और एविडेंस एक्ट, ये तीनों कानूनों में आमूलचूर परिवर्तन कर सरकार ने 3 नए कानून देश की संसद के सामने रखे हैं। अभी गृह विभाग की संसदीय समिति इसका अध्ययन कर रही है। कुछ ही समय में ये कानून पारित हो जाएंगे और ये कानून के आधार पर हमारी नई क्रिमिनल जस्टिस सिस्टम की शुरुआत होगी। मित्रों, जब आप जिम्मेदारी संभालने जा रहे हो, ये युग परिवर्तन का दौर, अंग्रेजों के समय में बने हुए कानून के युग को समाप्त कर भारत नए विश्वास, नई आशा, नए उमंग के साथ नए युग में पैर रख रहा है। अंबरपेट में वजीर तलासानी श्रीनिवास यादव की मौजूदगी में बीजेपी के बहुत से कारकुनों ने बीआरएस में शमूलियत इख्तियार की। वजीर तलासानी ने कहा कि बीआरएस में शामिल होने वाले लीडरों के खिलाफ बीजेपी पार्टी के लीडरों की तरफ से लगाए गए तमाम इल्जामात बेबुनियाद हैं। जय श्री राम ने आपको चैलेंज किया कि क्या आप इन इल्जामात को साबित कर सकते हैं जो आप इस श्री राम पर लगा रहे हैं। అభిమాన నాయకులైనటువంటి సోదరులు కాలేరు వెంకటేష్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు వెంకటరెడ్డి గారు, సోదరిమణి పద్మ గారికి, చంద్రమోహన్ అన్న గారు, అదేవిధంగా అంబర్పేట్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గారికి, ఈ రోజు ఈ కార్యక్రమంలో చేసినటువంటి అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ముళ్లకు అందరికీ నమస్కారాలు. ఈ రోజు ఎంతో పెద్ద ఎత్తున మరి పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి మిత్రులకు అందరికీ, మా అక్కలకు చెల్లెళ్లకు కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈ రోజు ఎన్నికల రణరంగం వచ్చే నెల 30వ తేదీన మీకు అందరికీ తెలిసిందే. అయితే ఏ నాయకుడైనా కానీ జనరల్గా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఒక కార్పొరేటర్ కానీ, ఒక శాసనసభ్యుడు కానీ, ఒక పార్లమెంట్ సభ్యుడు కానీ మనం ఓట్లు వేస్తాం ఎందుకు? మన కష్టాలు తీరుతాయి, మన ప్రాంత సమస్యలు కూడా తీరుతాయి అనేటువంటి ఉద్దేశంతోనే మనం జనరల్గా ఓట్లు వేస్తుంటాం. కానీ అసలు అంబర్పేటలో ఏం జరుగుతుంది ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. వెంకటరెడ్డి గారు మాట్లాడేటప్పుడు, పద్మ గారు మాట్లాడేటప్పుడు వారి యొక్క కమిట్మెంట్ ఏందో ఈ అంబర్పేటే కాకుండా యావత్ హైదరాబాద్ ప్రజలకు కూడా తెలుసు. మీరు ఏ కమిట్మెంట్తోని మరి పనిచేస్తారో కూడా ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు మీరు జాయిన్ అవుతున్న సందర్భంలో నేను, వెంకటేష్ గారు, మీరు, మరి సిస్టర్ పద్మ గారు కలిసే పోయింది. దానికి నేనే సాక్షి. మరి వాళ్ళు మాట్లాడితే జై శ్రీరామ్ అంటారు కదా, శ్రీరాముని మీద ఒట్టేసి రమ్మని చెప్పండి అంబర్పేట చౌరస్తాను. నేను ఒట్టేసి చెప్తా, వాళ్ళని కూడా రమ్మని చెప్పండి. అంటే వాళ్ళేమో నీతిమంతులు, వేరేళ్ళు అమ్ముడు పోయేటోళ్ళ. ఈరోజు వాళ్ళకి చెప్పడానికి కూడా ఆ నోరు ఎట్లొస్తుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి.
ఇక్కడ ఉన్నటువంటి విఘ్నులైనటువంటి ప్రజలకు, మా అన్నలకు, తమ్ముళ్ళకు, అక్క చెల్లెళ్లకు తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిస్థితి ఏందనేది ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయాలి. 2014 ముందు మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. అంత అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుంది. మనం ఏ రోజు కూడా 24 గంటల కరెంటు చూసిన వాళ్ళం కాదు. తాగడానికి నీళ్లు కూడా ఎన్నో రకాల ఇబ్బందులు మనకు. ఈ हल्के असेंबली मधोल के रुकन असेंबली जी विठल रेड्डी ने कहा कि तमाम तबके की आवाम की फलाह बहबूद बीआरएस हुकूमत का मकसद है। उन्होंने कोनटाला मंडल में अपनी इंतखाबी मुहिम का आगाज किया, जहां उन्होंने मुजे ओला में बीआरएस पार्टी दफ्तर का आगाज करते हुए पार्टी परचम कुशाई अंजाम दी। बालाजा सूर्यापुर मुजे की श्री राजा राजेश्वरा स्वामी मंदिर में खुसूसी दुआ की और आशीर्वाद लेते हुए अपनी इंतखाबी मुहिम का आगाज किया, जहां मुकामी अवाम की जानिब से विठल रेड्डी का वालिहाना इस्तकबाल किया गया। मुकामी अवाम और खवातीन जो बीआरएस हुकूमत की जानिब से स्कीमात से इस्तेफादा हासिल कर रहे हैं, उन्होंने कहा कि वो अब की बार हम एक वोट नहीं बल्कि साथ में 10 अफराद को कार के निशान पर वोट डालने के लिए पोलिंग बूथ पर ले जाएंगे। पार्टी उम्मीदवार जी विठल रेड्डी ने कहा कि बीआरएस पार्टी का इंतखाबी मंशूर को हम गांव-गांव, घर-घर जाकर अवाम के सामने केसीआर के 10 साला दौरे इख्तिदार में किए गए तरक्याती कामों और स्कीमात की वजाहत करेंगे, क्योंकि हर खानदान को किसी न किसी सरकारी स्कीम के तहत फायदा मिल रहा है। उन्होंने अवाम से अपील की है कि वो एक बार फिर कार के निशान को वोट देकर भारी अक्सरियत से कामयाब बनाए। बीआरएस हुकूमत रियासत को तमाम शोबों में तरक्की दी है और केसीआर को दोबारा चीफ मिनिस्टर बनाया जाए। इस मौके पर बीआरएस मंडल कन्वीनर पेडकांति दित्तू, पार्टी सोशल मीडिया विलय सदर पी दशरथ, एएमसी भैंसा मार्केट साबिक चेयरमैन पी कृष्णा, रैतु बंधु समिति मंडल के सदर शंकर गौड़, डीसीसीबी डायरेक्टर तूरपति वेंकटेश, सरपंच एसोसिएशन मंडल प्रावीण, पार्टी अखिलती सेल के सदर खादर, कायदीन और कारकुनों की कसीर तादाद ने शिरकत की। తీసుకుంటున్నారు. కొత్త స్కీమ్ కాదు, ఎన్నికల సమయంలో కొత్త స్కీమ్ అనౌన్స్ చేయరాదు, కానీ ఇది పాత స్కీమే. పాత స్కీము దానికి ఇంప్లిమెంట్ చేయటంలో ఎలక్షన్ కమిషన్ రూల్స్ కూడా వ్యతిరేకం కాదు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమని? రైతు బంధు ఆపాలని చెప్పి. ఎంత దుర్మార్గత్వం ఇది! వాళ్ళు ఏదో గ్యారంటీలు 6 గ్యారంటీలు చెప్తున్నారు. ఆ గ్యారంటీలు ఉన్నాయో లేదో, ఇస్తారో ఇరో, కానీ మనం ఇచ్చే స్కీమ్ను ఆపమని అనటం చాలా దురదృష్టకరము. ఇది రైతులకు వ్యతిరేకం, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం. అందరూ కూడా మరి ఈ రోజున మనం అందరూ కూడా కొంటాల మండల కార్యకర్తలం దీనికి నిరసనగా సూర్యపూర్ గ్రామంలో మరి కాంగ్రెస్ దిష్టి భవన్ దానం చేయడం. रुकने असेंबली अंबरपेट कालेरू वेंकटेश ने अंबरपेट के मुख्तलिफ इलाकों में इंतखाबी दौरा करते हुए राय दहिंदों से मुलाकात की और राय दहिंदों से उनके हक में वोट के इस्तेमाल की अपील की। उन्होंने इस मौके पर अवाम को बीआरएस हुकूमत की फलाही स्कीमात से वाकिफ करवाया। अवाम ने भी उनका शानदार इस्तकबाल किया। 3 नवंबर से असेंबली इंतखाबात के लिए नामजदगियों के अदखाल का आगाज अमल में आने वाला है। रिटर्निंग ऑफिसर कब्ल अज वक्त तैयार रहें, ये हिदायत निर्मल जिले भैंसा डिवीजन RDO CH कोमल रेड्डी वॉलिकेशन नोडल ऑफिसर हल्का असेंबली मधोल ने दी है। वो अपने दफ्तर में तमाम मंडल के तहसीलदार वो MPDO से असेंबली इंतखाबात के नामजदगियों के ताल्लुक से मुख्तलिफ मसाइल का जायजा ले रहे थे। उन्होंने ओहदेदारों को हिदायत दी है कि इंतखाबी ज़ाबिता अखलाक के तहत हल्के के तमाम साबिका सियासी रहनुमाओं के मुजस्समे को गिलाफ से ढांक दे, ताकि किसी भी सियासी जमात की इश्तियारी मुहिम इससे फायदा न उठाए। 3 नवंबर से शुरू होने वाले पर्चे जात नामजदगी के अदखाल के पेश नजर तमाम इंतजामात पूरे कर लिए जाएं। अमले को मुस्तैद रखा जाए। POs और APOs इंतखाबी अमले की तरबियत के लिए मुतालिका नोडल ऑफिसर्स और जिले ऑफिसर्स को मुनासिब इक़दामात की हिदायत दें। इंतखाबी फराइज से किसी को भी इस्तश्ना ना दिया जाए। तमाम मुलाजिमीन की 100% हाजिरी यकीनी बनाए। 1950 टोल फ्री नंबर के तहत वसूल होने वाली तमाम शिकायत की यकसुई की जाए। उन्होंने कहा कि हर नोडल टीम दूसरे नोडल ओहदेदारों और जिला ओहदेदारों से रब्त में रहें।
మూదోల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ రిటర్నింగ్ ఆఫీసర్గా నా విధులను నిర్వర్తించడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశానుసారము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో భాగంగా మన మూదోల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నందు ఎంసీసీ అమలుని పటిష్టపరిచే ఉద్దేశంతో కొన్ని టీమ్స్ మేము ఫామ్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఇవి మండల కాన్స్టిట్యున్సీ లెవెల్లో 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ అనేది మేము ఆపరేట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అని 3 టీమ్స్ను కూడా మేము ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అలానే విఎస్టీ వీడియో సర్వేలెన్స్ టీమ్స్ సంబంధించి 2 టీమ్స్ మనకు ఫంక్షనింగ్ జరుగుతుంది. ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రధానంగా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్స్ అనగా ఓటర్లను ప్రలోభపెట్టే ఎలాంటి యాక్ట్ను కానీ, అంటే క్యాష్ రూపంలో కానీ, లిక్కర్ కానీ, తర్వాత గిఫ్ట్స్ రూపంలో ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలు ఏమున్నా కూడా, తర్వాత భయం కానీ, థ్రెట్ కానీ, ఇలాంటి ఇష్యూస్ ఏమున్నా కూడా ఈ టీమ్స్ ఆ ప్రదేశాన్ని విజిట్ చేసేసి దాన్ని కట్టేలు చేయడం జరుగుతుంది. దాంతోపాటు అడిషనల్గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి ఒక టీంను కూడా మండల లెవెల్లో ఎంపీడీఓస్, ఎంపీఓస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీమ్స్ కూడా మనకు అదనంగా 7 మండలాలకి 7 టీమ్స్ మనకు పోస్ట్లో ఉండడం జరిగింది. దీనిలో ప్రతి యాక్టివిటీ కానీ, ఏ యాక్టివిటీ కానీ మనము ఈ టీమ్స్ అనేది డైలీ పర్సిషన్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చే ఆదేశానికి అనుగుణంగా టీమ్స్ రెగ్యులర్గా మన మూదోల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో రెగ్యులర్గా పనిచేయడం జరుగుతుంది. దీనిలో టీమ్ లీడర్గా గెస్టెడ్ ఆఫీసర్ని మనం పెట్టడం జరిగింది. बरसा बरस से बिलखुसूस गुज़िश्ता 21 दिनों से निहत्ते और मासूम फलस्तीनी शहरियों पर होने वाली शदीद बमबारी और बड़े पैमाने पर होने वाले कीमती इंसानी जानों के इतलाफ के खिलाफ आज हुजूराबाद हल्के में शामिल जमीकुंटा टाउन में मस्जिद कुरैश के ज़ेर एहतमाम बाद नमाज जुमा मस्जिद हाजा में फलस्तीनी शहरियों से सदर कमेटी अलहाज मोहम्मद जाकिर खान की क़यादत में इजहार यगानगत किया गया। इस मौके पर खिताब करते हुए अलहाज मोहम्मद जाकिर खान ने अवाम को इसराइली मसनूआत व प्रोडक्ट्स की मुकम्मल बॉयकॉट करने और फलस्तीनी काज की तायद व हिमायत के लिए खुसूसी दुआओं का एहतमाम करने की अपील की है। उन्होंने बताया कि इसराइल की जानिब से फलस्तीनियों पर किए जाने वाले जुल्म और बर्बरियत की दुनिया के तमाम ममालिक ने मजम्मत की। हम हिंदुस्तानियों को भी फलस्तीनियों की तायद में आवाज बुलंद करना चाहिए। अलहाज मोहम्मद जाकिर खान ने मरकजी हुकूमत से इसराइल के खिलाफ अपना एहतजाज दर्ज कराने और फलस्तीनियों पर होने वाले मजालिम को रोकने के लिए अपने असर व रसूख को इस्तेमाल करने का मशवरा दिया। इस मौके पर सरवर पाशा मौलाना मोहम्मद नजीर कुरैशी, रसूल भाई और दूसरे अहबाब भी मौजूद थे। ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఎట్లా వచ్చిందో వాళ్ళు 1948లో అది అలా ఆజాదీ తీసుకొని వాళ్ళు ఇజ్రాయిల్ వాళ్ళు ఏం చేసిందంటే చిన్నగా ల్యాండ్ మీద ఆక్యుపై చేసుకుంటా మిగతా అంతా ఫలస్తీన్కు అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా వాళ్ళు ఆక్యుపై చేసుకున్నది కాకుండా ప్రతి ఒక్క సంవత్సరాలకు 2-3 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు వాళ్ళ మీద దౌర్జన్యం చేసుకుంటా వాళ్ళ ల్యాండ్ మీద ఆక్యుపై చేసుకుంటా ఇప్పుడు గాజా మీద కబ్జా చేయాలని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఫలస్తీన్ ముస్లిమ్స్కు మా అందరిది ఒక సపోర్ట్ ఉన్నది. ఆ ఇజ్రాయిల్ వాళ్ళకు ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఎంత వాళ్ళకు ఫక్కర్ ఉన్నదో ఆ ఫక్కర్కు దాని మీద మేమందరం ముస్లిమ్స్ ఒక ఐక్యత కొద్దిగా ఈరోజు అనుకున్నాం. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ ఏదేమేమి ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అన్ని మేము తీసుకోము, అది ముట్టుకోము, అది దాన్ని మనం కొనము అనేది ఉన్నది. కాబట్టి ఈరోజు మన భారతదేశంలో కూడా మా ముస్లిం సోదరులందరూ కూడా ఇలాంటి వాళ్ళ మీద సానుభూతులు మానవతా దృక్పథంగా మనం చేసేది అదొక్కటే. గత ప్రైమ్ మినిస్టర్ మాజీ పాపం ఇందిరాగాంధీ గారు మన దాని అధ్యక్షుడు ఫలస్తీన్ అధ్యక్షుడు हैदराबाद में जुमा को दर्जे हरारत कम रहने की वजह से सर्द मौसम बरकरार रहा। शहर का औसत कम से कम दर्जे हरारत 16.6 डिग्री सेल्सियस रहा। जुमेरात की रात के दौरान खित्ते के कई इलाकों में सर्दी का सिलसिला शुरू हुआ और ये जुमा की सुबह तक जारी रहा। तेलंगाना स्टेट डेवलपमेंट प्लानिंग सोसाइटी के इदादोशुमार से पता चलता है कि मलकाजगिरी शहर में सबसे कम दर्जे हरारत 11.6 डिग्री सेल्सियस रिकॉर्ड किया गया। श्रीलिंगमपल्ली में 12.1 डिग्री सेल्सियस के साथ पैरवी की गई, जबकि राजेंद्र नगर में 12
12.6 डिग्री सेल्सियस रिकॉर्ड किया गया। रामचंद्रपुरम और पटनचेरू में दर्जे हरारत 12.8 डिग्री सेल्सियस रिकॉर्ड किया गया, जबकि सिकंदराबाद, चंदन नगर और कुतुबुल्लापुर में बिल तरतीब 14 डिग्री सेल्सियस और 14.6 डिग्री सेल्सियस दर्ज किया गया। माहिरीन मौसमियात का कहना है कि आने वाले दिनों में सर्दी से थोड़ी मोहलत मिल सकती है, लेकिन नवंबर के वसत तक दर्जे हरारत में एक और गिरावट का इम्कान है। रात के वक्त दर्जे हरारत में कमी के साथ ही हैदराबाद लरज रहा है। संगारेड्डी पुलिस ने जुमा की सुबह मोगडमपल्ली मंडल के मुडगी गांव में कर्नाटक तेलंगाना बैन रियासती सरहद पर जेवरात के ताजिरों से 7 किलोग्राम सोने के जेवरात जब्त किए हैं। सोना ले जाने वाले 4 ताजिरों की शिनाख्त समीर, धीरन कुमार और शेखा के तौर पर हुई है, चूंकि वो मुनासिब दस्तावेजात के बगैर स्कॉर्पियो गाड़ी में जेवरात ले जा रहे थे, इसलिए पुलिस ने सोना जब्त कर लिया। जेवरात की मालियत 4.5 करोड़ रुपए बताई गई है। मुबैना तौर पर ये जेवरात गुजरात से लाए जा रहे थे। तेलंगाना एक्सप्रेस में अब वक्त हुआ एक ब्रेक का। ब्रेक के बाद भी खबरों का सिलसिला जारी रहेगा।